నేను చెప్పి అడిగాను. ఇగో 100 మంది 200 మంది చచ్చిపోయారు 100 రోజుల్లోనే మాట చెప్పాను. ఇంత మించి ఏమనలే. దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సాయంత్రం వరకే ముఖ్యమంత్రి మాట్లాడి కేసీఆర్ గారు మీరు ఆ లిస్టు పంపండి, నాకు 24 గంటల్లో లిస్టు పంపండి అన్నాడు. కేసీఆర్ 24 గంటలు తీసుకోలే. ఎందుకంటే కేసీఆర్ ఎప్పటికప్పుడు తయారు చేసేది కాదు. తయారు చేయడానికి అయితే 2-3 రోజులు ఆగమని అడిగేటోడు. కానీ చచ్చిపోయిన రైతుల లిస్టు ఉంది, రోజు మీడియాలో వచ్చింది. 4 గంటలలో పంపిండు కేసీఆర్ ముఖ్యమంత్రి ఇంటికి పంపిండు. కానీ ఏం మాట్లాడిండు లిస్టు చూసినాక? వాస్తవానికి లిస్టు చూసినవాడు అయితే లేదని తప్పుంటే చెప్పాలి. ఈ 200 మంది రైతులు కాదు, ఇలా 20 మంది తక్కువరు, లేకపోతే 50 మంది తక్కువరు, లేకపోతే ఇలా ఒక్క రైతు కూడా కాదు అనే మాట నేను చెప్పాను. కేసీఆర్ ఇచ్చింది అబద్ధమైంది. దాని మీద ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడతాడు? కేసీఆర్ లా కూడా బీక్తా, నేను కత్తెర చెవులో పెట్టుకొని తిరుగుతున్నా, పేగులు హింసిస్తే మెడలేసుకుంటా, కేసీఆర్ కనుగుడ్లు బీకి గోలాడుకుంటా. ఈయన ఇక మన జిల్లాలో ఇంకో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఎవడో చెప్పిండేట ఆయనకు సిద్ధాంతి, నేను ముఖ్యమంత్రి కావాల్సింది నాది పోయి వాడెందుకండి అని అడిగితే, నువ్వు వాడు తిట్టినట్టు కేసీఆర్ తిడతలేవు, అందుకనే నీకు వాలేకపోయిన వెనకబడ్డావు అని చెప్పిండట. ఇక దాన్ని పట్టుకొని ఈయన కేసీఆర్ రండా, కేసీఆర్తో కరువు వచ్చింది, కేసీఆర్ను 100 మీటర్లు బొంద పెట్టాలి ఈయన మాట్లాడాడు. దేనికి? రైతులకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ని బొంద పెడతారా? రైతుల రుణమాఫీ చేయమంటే కేసీఆర్ కళ్ళు బిక్తారా? రైతుల బోనస్ మీరు ఇస్తానన్న మాట, బోనస్ ఇవ్వండి అని అడిగితే కేసీఆర్ పేగులు మెడలేసుకుంటావా? ఇదా ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి మాట్లాడే మాటలు? నిజమే. ఏం చేసిండ్రు? ఎవడు రండా, ఎవడు చేతగానాడు? ఇవాళ 515 ఉంది నాగార్జున సాగర్ లెవెల్, 508 ఉన్ననాడు కూడా ఇదే పరిస్థితి వస్తే, నాకు భాస్కర్ రావు గారు మన మిత్రులు చెప్తే, నేను పెద్దసారి దగ్గరికి పోయి, అన్నా నీళ్లు ఒక్క తడైతే రైతులు బతికిపోయేటట్టున్నారు, 3-4 లక్షల ఎకరాలు. కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి, పైన పర్మిషన్ కావాలి, కేఆర్ఎంపీ పర్మిషన్ అంటున్నారు, రైతులకి ఇబ్బంది ఉంది, బాధ ఉంది, ఏం చేయమంటారు అని అడిగాను. ఏంది నీ ఆలోచన అన్నాడు. ఎట్లాగో పాలేరుకు నీళ్ళు ఇవ్వాలి, ఖమ్మం మంచినీళ్ళు, గా పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు ఇచ్చుకునే ఉపాయం ఉంది. మనం ఎవరిని చెప్పక, ఎవరితో మాట్లాడకు, నేను పాలేరుకు నీళ్ళు ఏమని చెప్తా, నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులను బతికి ఇవ్వమని చెప్పిండు. గది ముఖ్యమంత్రి అంటే గా పని చేయాలి. రైతుల మీద ప్రేమ ఉన్నాడు, గా పని చేస్తాడు. చక్కగా వచ్చినా పిలిచినా, అందరిని పిలిచినా, రైతుల్ని మనోళ్ళని పిలిచినా, కోటిరెడ్డి గారిని, భాస్కరరావు గారిని, భగత్ని అందరిని పిలిచినా, మల్లయ్యని పిలిచినా, సప్పుడు అంటే రైతులకు చెప్పుకోండి, ఎవ్వరేం మాట్లాడేది లేదు. నీళ్ళు అటు పోతుంటాయి, ఎక్కడికక్కడ గేట్లు ఎత్తిపాతోపురి, ఏ కేఆర్ఎంపీ లేదు, గీఆర్ఎంపీ లేదు, ఎవరితో లెక్కలేదు, ఎవడు పీకేదేం లేదు. నీళ్లు రైతులు బతుకుడు ముఖ్యం మనకని చెప్పిన పండించాం, 2 సార్లు పండించాం. ఇంతకంటే తక్కువ లెవెల్ ఉంది ఇవాళ. కానీ ఇవాళ 515 పైన లెవెల్లున్నా రైతులు మొత్తుకుంటున్నా, మీ నీళ్ళు ఇవ్వలేని మీరు రండలు, మీరు ముండలు, మిమ్మల్ని బాధలు పెట్టాలి. 100 మీటర్ల లోతు కాంగ్రెస్ పార్టీని పెట్టాలి, మిమ్మల్ని పెట్టాలి, కానీ కేసీఆర్గా పెట్టాల్సింది. చేతగాని విధవలు, కేవలం మీ అవసరం కొరకు పదవుల్ని వాడుకునేటోళ్ళు మిమ్మల్ని పెట్టాలి. వాడు అంటే కేసీఆర్ లాగు విక్తా. నాకు ఒక కార్యకర్త అడిగాడు అమాయకంగా, ఏమిటా సార్ కేసీఆర్ లాగు విక్తే వానికి అంత చూడబుద్ధి అవుతుంది, కేసీఆర్ మరి చూపించరాదు ఒకసారి అన్నాడు. ఏం చూస్తాడు వాడు? దర్శనం చేసుకుంటాడట. ఏ దర్శనం చేసుకుంటాడు వాడు? బుద్ధుని మునగొడు కూడా మాట్లాడతాడు అట్లా ఓ ముఖ్యమంత్రి అయ్యి. కేసీఆర్ లా విక్తా మాట్లాడితే కార్యకర్త అన్నాడు, మరి ఏం చేస్తావు? నేను అన్నా, నువ్వు అన్నావు కానీ నేను అనలేనా, బాగుండదు అది, నేను అన్నట్టే చెప్పరాదు సార్ అన్నాడు. మంచిది, అట్టే చెప్తుంది, అట్టే చెప్పాను. గివా ఒక ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడే మాటలు గివి. ఇక ఈడ ఉన్నాడు ఇంకొకడు నల్గొండ జిల్లాలో, ఎక్కడ ఏదొచ్చినా నేనే ముందుగా రూట్ నిలబడతాడు.
ఇప్పుడు 20 రోజుల నుంచి కనబడతలేడు. ఏమైందిరా అంటే పొద్దునే పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందట వాళ్ళు వచ్చి పాపం ఈ పనులు వచ్చి బూట్లు ఇట్లా చూస్తారు కదా, ఆడ కూర్చుంటుంటాడు. వీళ్ళైతే జర బాగా ఇంకా మెరుస్తలేదు, ఇంకా జర గట్టిగా చేయాలని రుద్దుతున్నాడు. దేనికి? తమ్ముడు గుంజుకుంటాడేమో పదవి నాది, తమ్ముడు ఢిల్లీకి వెళ్ళి పదవి చేసి తెచ్చుకుంటేటుండు, నేను ఈయన కాకపడదామని. అంతకుముందు అసలు అటు పిసిసి ప్రెసిడెంటే కాడు, 25 పెట్టి కొనుక్కొచ్చుకుండు అని మాట్లాడినోడు నిన్న 10 ఏళ్ళు ఉంటాడని చెప్పింది. ఎందుకు వస్తలేడు? 20 రోజులకి వెళ్ళి రైతుల రక్త మాంసాలు పీల్చి బతుకుతున్నాడు కాబట్టి వస్తలేడు. ఇవాళ 2700 వచ్చిన ధాన్యం ధర 2200, 2100, 1800కి పడిపోయింది. మిర్యాలగూడనే పట్టుకున్నారు రైతులు. ఈయన గుడికి వస్తుంటే మిర్యాలగూడనే పట్టుకుని ఆపింది, ఆ మిల్లు ముందట్నే ఆపింది. నిన్నటి దానికి 2700 ఇచ్చిండ్రు, ఇవాళ 26, 2200 చేసిండ్రు. నువ్వు చెప్పాలి సార్ గట్టిగా మాకు న్యాయం చేయాలని రైతులు అడిగితే ఫోన్ తీసి కలెక్టర్ గారు వెంటనే వచ్చి నువ్వు మిల్లు సీజ్ చేయి, మొత్తం 2700 ఇప్పి వీళ్ళందరికీ అని చెప్పిండే. నేను చెప్పిన అయిపోతున్నాడు, పక్కా జరిగిన నమ్మి అమాయకులు కదా. మొన్న నమ్మి 4 నెలల కింద ఎట్లా ఓట్లేసిండ్రో మళ్ళీ గట్టినే నమ్మి పంపించారు దండం పెట్టి. ఆయన నల్లగొండ చేరిండు, ఈడ మిల్లు ఆయన ఇంకో కొంత తక్కువ చేసి ఈ పీకోపోను నువ్వు నీ మంత్రి పీకోపోన్రి. మొన్ననే వారికి కట్టిన దండగా 2 కోట్లు మా బిల్లులను పీడించి పిప్పి చేసి ఒక్కొక్క బిల్లర్ కాడ 2 కోట్లు 3 కోట్లు వసూలు చేసిండ్రు. అవసరం ఒకటి మీ ఆడవాళ్ళని జైలు పంపుతామని భయపెట్టించి వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి మిల్లులలో అక్కడక్కడ భయపెట్టించి